यत्सुखं भवेत् न शक्यते वर्णयितुं गिरा तदा स्वयं तदन्तः करणेन गृह्यते स्वयं तदन्तः करणेन गृह्यते। ఓం శాంతి 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 ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ విదగ్ధుడు అనేటువంటి విదగ్ధుడు అంటే ఈర్షతోటి రగిలిపోయేటువంటి అతన్ని విదగ్ధుడు అంటారు. అటువంటి బ్రాహ్మణుడు యాజ్ఞవల్క్యుని ప్రశ్నిస్తున్నాడు, భగవంతుడు తెలుసా నీకు? భగవంతుడు ఉన్నాడని అందరూ అంటారు. ఆ రకంగా ఉన్నాడు అని ఒకవేళ నువ్వు అంటే చెప్పు, ఇక లేనే లేడంటే నువ్వు ఓడిపోయినట్టే. కాబట్టి పేజీ నెంబర్ 832 832 కాదు, అయిపోయింది అదంతా. ఇప్పుడు 836 చూడండి, 17వ ప్రకరణం. దాంట్లో ఈ రేతస్సు గురించి, రేతస్సు అంటే రేచక పదార్థము. రేతస్సు అన్నము తిన్నటువంటి పురుషుడిని శరీరంలో తయారయ్యేటువంటిది రేతస్సు. మరి అన్నము స్త్రీలు కూడా తింటున్నారు, నపుంసకులు కూడా తింటున్నారు కదా. మరి అన్నముతోటే ఈ రేతస్సు తయారైతే మరి స్త్రీ శరీరంలో ఎందుకు తయారు కాదు, నపుంసకుల శరీరంలో ఎందుకు తయారు కాదు అంటే వారి శరీరంలో తయారవుతుంది, కానీ వారి శరీరం యొక్క స్థితి రేచక స్థితి కాదు. ఈ రేచక సామర్థ్యం కేవలము పురుషుని శరీరంలోనే ఉంది. అందుగురించి ఇది పురుషుని వల్లనే సాధ్యమవుతుంది. ఈ రజస్సు అనేటువంటిది పురుషుని స్త్రీ శరీరంలో అతిరిక్తంగా ఉంటుంది. అతిరిక్తంగా ఉండడం వల్ల దానితోటే ఈ యొక్క పిండ ఉత్పత్తి అనేటువంటిది జరుగుతుంది. నపుంసకుని శరీరం అటు శుక్రం కాకుండా ఇటు రజస్సు కాకుండా అటు ఇటు కాకుండా ఒక నీరు వలె ఉండేటువంటిది. నీరు అందులో ఈ యొక్క పోషక విలువలు ఏవి ఉండవు. దాని కారణంగా ఏది లభించకుండా ఉంటుంటుంది. అటు సంతానం కారు, ఇటు అతనికి శరీరానికి మాత్రమే ఉపయోగపడుతుంటది. స్త్రీలోని రజస్సు వారి శారీరక సౌందర్యానికి మరియు సంతానోత్పత్తికి ఉపయోగపడుతుంది. పురుషునిలోని వీర్యం పురుషుల్లో శారీరక బలిష్టతకు మరియు ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఇంకా ఎక్కువగా ఇది సంతానోత్పత్తి. స్త్రీలో నపుంసకుల్లో ఉండేటువంటి శుక్రము మాత్రం వారి శారీరక ఆరోగ్యానికి మరియు బలిష్టతకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదే తేడా. పట్టుకుంటున్నారా? అన్నముతోటే జీవుడు వస్తున్నాడు, జీవాత్మ వస్తుంది మన శరీరంలోకి అని అన్నట్టయితే ఊర్జా శక్తి తెలుసుకున్నట్టయితే ఈ ఊర్జా శక్తి మరి అన్నము స్త్రీలు పురుషులు నపుంసకులు కూడా తింటున్నారు కదా, వారి శరీరంలో వీర్యం ఉత్పన్నం కాదా అంటే ఉత్పన్నం అవుతుంది. శారీరక బలిష్టత వరకే, ఆరోగ్యం వరకే వినియోగం అవుతుంది, అంతకు ఎక్కువగా కాదు. ఎక్కువగా అతిరిక్తంగా స్త్రీ శరీరంలో రజస్సు ఉత్పత్తి అవుతుంటది, అది పిండోత్పత్తిది. నపుంసకుని శరీరంలో శారీరకమైనటువంటి ఈ యొక్క బలిష్టత అంతవరకే వారి శరీరంలో వీర్యం ఉత్పన్నం అవుతుంటది, అంతకు ఎక్కువగా కాదు.
అమ్మా శరీర నిర్మాణంలోనే వ్యవస్థలోనే తేడా కావటం వలన కదా ఆశ్చర్య అట్లా ఎవరి సామర్థ్యం వారిది, ఎవరికి వారు ప్రత్యేకం. అందుకని ఈ లక్షణాలు ఇంకొకరిలో కనబడవు, ఎవరిది వారికి ప్రత్యేకత. అమ్మగారు రాజమణి అమ్మగారు అడగండి. ఇది ఎంత వయసు వరకు తయారైతుంటది ఆచార్య? ఈ యుక్త వయస్సు అనేటువంటిది ఏంటంటే, ఈ స్త్రీ శరీరానికేమో రజస్వల లక్షణం, పురుష శరీరానికేమో ఈ యొక్క గడ్డము మీసములు రావడం. ఇంకా గడ్డము మీసము అనే కాకుండా, రజస్వల అనియే కాకుండా, ఈ యొక్క దుందుడుకుతనం ఎక్కువగా చురుబురులాడేటువంటి, గడప దాటేటువంటి ప్రతిదానికి చూస్తున్నటువంటిది. దాంతో పెద్దవాళ్ళు అంటుంటారు కదా, ఎక్కువ బయట కొరుకుతున్నది అమ్మాయి, పెళ్లి చేసేయాలి అని చెప్పేసి అంటుంటారు. ఇక రజస్వల అనేటువంటిది భగవంతుడు చూపిస్తున్నటువంటి లక్షణం. రజస్వల ఎందుకు చూపిస్తున్నాడు అంటే, ఈ అమ్మాయి సమర్థురాలు అయ్యింది. దేనికి సమర్థురాలు అయ్యింది అని అంటే, సంతానం ఉత్పన్నం చేయడానికి ఈవిడ యొక్క శరీరం సంసిద్ధంగా ఉన్నది అనే లక్షణమే ఆ యొక్క గర్భాశయ వికారం రజస్వలగా బయటకు పంపించడం. ఈ యొక్క పురుషుడి యొక్క శారీరక బలిష్టత అనేటువంటిది గడ్డం మీసలు రావడంతో అతడుగా కొద్దిగా చెప్తే వినకుండా బయటగా ఎదురు తిరగడం, మాట్లాడడం, అట్లా చేయడం ఇది లక్షణాలు. ధన్యవాదాలు. అది ఎంత వరకు అంటే ఆమె అమ్మగారు అడిగింది, ఎంత వయసు వరకు వీరోత్పత్తి జరుగుతుంటది అనేది ఒక ప్రశ్న. ఎంతవరకు అనేటువంటిది దయానంద సరస్వతి చెప్పిన దాని ప్రకారం 48 సంవత్సరాలు ఆదిత్య బ్రహ్మచర్యం అంతవరకు. ఇక ఆ తర్వాత వీర్యం ఉత్పత్తి కాదు. ఇక ఉత్పత్తి అయిన దాంతో ఏ శరీరం అయితే ఎదుగుతుందో, ఎదిగినటువంటిది ఇక ఒదగడమే ఉంటుంటది. 48 సంవత్సరాల తర్వాత పెరగడం ఉండదు శరీరం. ఎంత పెరిగినా 48 సంవత్సరాల వరకే, ఆ తర్వాత పెరుగు. ఆ తర్వాత రజస్సు ఉత్పన్నం శరీరంలో ఉండదా ఆచార్య? అది రజస్సు ఉత్పత్తి అవదు. ఎందుకు అవదు అని అంటే, కొంతమందికి అయితే 40-45 మరీ మంచి పుష్టికర భోజనం తిని నియంత్రణలో ఉన్నటువంటి వారికి అయితే 58-60 సంవత్సరాల వరకు కూడా ఉంటది రజస్సు. అది వారి శరీరతత్వాన్ని బట్టి ఉంటుంటది. కాబట్టి ఈ యొక్క రజస్సు ఉత్పత్తి అవ్వడము, ఆ నియంత్రణలో ఉంచుకోవడం అనేటువంటిది వారి వ్యక్తిగతమైనటువంటి వ్యవహారం బట్టి ఉంటది. ఈ శుక్రం కూడా దానిని సద్వినియోగపరచుకుంటేనే ఉత్పత్తి అవుతుంటది, లేకపోతే కాదు. సద్వినియోగపరచుకోవడం అంటే శారీరక, భగవంతుడు మనకు చూపిస్తున్నటువంటి దృష్టాంతం ఏంటంటే, మనకు అవసరమయ్యేటువంటి నిత్యావసరాలు ఇతరుల కులవృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టి మన చేత శారీరక శ్రమ జయించడమే కులవృత్తుల పేరుతో ఇతరుల దగ్గర పెట్టడం. నీళ్లు కానీ, వస్త్రాలు కానీ, ఈ యొక్క పాత్రలు కానీ, ఈ యొక్క నూనె కానీ, దువ్వెన కానీ, సబ్బులు కానీ ఇతరుల దగ్గర పెట్టి చూపించడం ఏంటంటే, వారి దగ్గరకు పోతే వారు మేము ఈ పదార్థం తయారు చేయడానికి మాకు ఇంత శ్రమ పట్టింది, దానికి ఇంత పారితోషికం ఇవ్వండి. పారితోషికం ఇవ్వాలంటే శారీరక శ్రమ చేయాలి. ఇది భగవంతుడు చూపిస్తున్నాడు. అందుకని శరీరాన్ని అలసట గొలిపించడం, ఎవరైతే అలసట గొలిపిస్తుంటారో వారు ఆరోగ్యంగా ఉంటారు. ఎవరైతే శరీరానికి కష్టం కలిగించకుండా సుఖంగా ఉంచుతారో వాళ్ళు తొందరగా చనిపోతారు. అందుగురించి ఈ ప్రతి ప్రాణికి దాని ఆజీవిక నిత్యావసరాలన్నీ బయట పెట్టేసి అక్కడి వరకు పోజేయడం. పాముకైనా, తేలికైనా, చీమకైనా, దేనికైనా కూడా దాని నిత్యావసరాల గురించి అది ప్రయత్నిస్తుంటారు, బయట పెట్టాడు.
ఎప్పుడైతే కళ్ళు తెరవలేదో, ఎప్పుడైతే అసమర్థంగా ఉంటుంటుందో అప్పుడైతే దగ్గరనే తల్లియే తీసుకొచ్చి నోట్లోనే పెడుతుంటది పక్షులకు. అంత దగ్గరగా ఏర్పాటు చేశాడు. ఇక ఎట్లెట్లా వాళ్ళ అవి పెరుగుతూ ఎదుగుతూ ఉంటుంటాయో ఆ రకంగా తల్లి స్వయంగానే పొడుస్తుంటాయి. లేవు ఎంతగానో కూర్చుండి తింటావు, బయటకు తెచ్చుకోపో, నిధి నువ్వు తెచ్చుకోపోమని చెప్పేసి పొడుస్తుంటది. చూసారా లేదా? నిజమే ఆచార్య, పక్షుల్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఈ మనుషులలో లేదు కదా, తినేపోతుంటారు అన్నిటి పని. మరి వాళ్ళు ఎక్కడో బతుకురా. తినే కూర్చుంటారని కాదు, బడికి పంపడం ఏమిటి, భగవంతుడు దొడ్డికి పంపించడం ఏంటి, ముక్కు చీదింపజేయడం ఏంటి, ఊమింపజేయడం ఏంటి, పండ్లకు పాచి పట్టింపజేయడం ఏంటి, నీది నువ్వు శుభ్రం చేసుకో. చెవులో గుబులు పుట్టించడం, శుద్ధి చేయడం, ఒంటి మీద మురికి పట్టించడం, బట్టలను మురికి చేయించడం. దీని వెనుక రహస్యం ఏంటంటే నువ్వు సక్రియంగా ఉండు, పురుషార్థంగా ఉండు, శుచి శుభ్రతను పాటించు అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా లేదా? అవును, పట్టుకుంటున్నాం కానీ ఈ రోజుల్లో అట్లా లేదు కదా. ఈ అమ్మగారు మాట్లాడుతున్నారు చూడండి. తిన్న తర్వాత ఆ రోజుల్లో దొడ్డికి పోయేవారు, ఇప్పుడు పోతున్నారా లేదా? ఆ రోజుల్లో మా పొద్దున్న లేవగానే మొహం గడుపుకునేవారు, ఈ రోజుల్లో గడుపుకుంటున్నారా లేదా? అప్పుడు స్నానం చేసేవారు, చేస్తున్నారా లేదా? అప్పుడు అలసిపోతే పడుకునేవారు, ఇప్పుడు పడుకుంటున్నారా లేదా? అప్పుడు పడుకొని లేసేవారు, ఇప్పుడు లేస్తున్నారా లేదా? అది ఇది ఏది కాదు, అంతా ఒకటే. అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా ఎప్పటికీ ఉంటుంది. కాకపోతే మంచి క్రియలేమో ఇప్పుడు తక్కువ జరుగుతున్నాయి. అమ్మగారు, మంచి క్రియలు తక్కువ జరుగుతున్నాయి అంటే అది మన వివేకం మీద ఆధారపడి ఉంటుంది కదా. భగవంతుడు పంచమహాభూతాలలోనే నువ్వు ఉన్నావు, పంచమహాభూతాల్లోనే నువ్వు ఇమిడి ఉండాలి, బయటకు రాలేవు అని చెప్పేసి నీటిని కడుక్కోవడానికి అగ్నిని కూరగాయలు పోసుకొని వండుకోవడానికి పెట్టాడు. అదే దాంతో నేను నిప్పంటించుకుంటానంటే, ఆ కత్తితో నేను పొడుచుకుంటానంటే అది నీ కర్మ, నీవు చేసుకో. నీటిలో నేను దూకి చచ్చిపోతానంటే తావు, అది నీ కర్మ, నువ్వు చేసుకుంటున్నది. సద్వినియోగం, దుర్వినియోగం. పదార్థాలు అవే పంచమహాభూతాలు. నీటితోటి నువ్వు కడుక్కొని శుచి శుభ్రతగా ఉంటావా, లేదంట్లో పడి చస్తావా? నిప్పుతోటి నువ్వు వంట చేసుకొని మంచిగా తిని చలికి కాచుకొని వెచ్చగా ఆరోగ్యంగా ఉంటావా, లేదా నిప్పును తగిలించుకొని చస్తావా? అది నీ ఇష్టం. అందరూ, తెలిసిన వారు తెలియని వారు, పండితుడు పామరుడు, అందరూ అవే పంచమహాభూతాల్లోనే ఉండాలి. జీవులకు స్వతంత్రత అంతే. అన్ని పనులల్లో రెండు ఉంటాయి ఆచార్జీ. ధర్మము అధర్మం ఎట్లనో, పాపము పుణ్యం ఎట్లనో, మంచి చెడు కూడా అంతే కదా ఆచార్జీ. మంచి ఉండదు, చెడు ఉండదు, అంత ఒట్టిదే. మన ఆలోచన తీరే మన నడవడిలోనే మంచి చెడు కనిపిస్తాయి. అంత నేను గ్రహించింది అంతవరకు. మరి మీరు ఎక్కడైనా ఉంటాయంటే చెప్పండి, అక్కడ పోయి కొనుక్కొచ్చుకుంటాం. అంతే ఆచార్జీ, నడవడి అంతే. ఇంకొక రహస్యం ఏంటంటే, ఆలోచించండి. ఏంటంటే ఓం ప్రకాష్ కు స్ఫురింపజేస్తున్నాడు, మరి అది వస్తున్నది ఏంటంటే అది అగ్నిహోత్రం ఏమిటి? అగ్నిహోత్రం ఏమిటి? మరి ఈ జీవితం ఏమిటి? ఈ జీవితంలో బాల్యం నుంచి శరీరాన్ని నిగనిగలాడిస్తూ కండబట్టిస్తూ ఉన్నటువంటి ఆ బలమును వృద్ధాప్యంలో లుకలుకలాడిస్తూ బలహీనపరచడం. అగ్నిహోత్రంలో పుచ్చుపట్టనటువంటి, పాడుగానటువంటి, శుద్ధమైనటువంటి హవన సామగ్రి, హోమ దినుసులు మరియు సమిదలు మంచివి మాత్రమే వేయాలి, బలంగా ఉన్నటువంటి వాటి. అక్కడ అగ్ని ఏం చేస్తున్నది? ఆ బలిష్టతను ఒలుస్తున్నది. బలిష్టత అంటే ఊర్జను తీసేసుకుంటున్నది ప్రకృతి. ఇక్కడ మన శరీరంలో ఏమున్నది? బాల్యం నుంచి యవ్వనం వరకు ఎదిగినటువంటి నిగనిగలాడే కండబట్టిన శరీరం వృద్ధాప్యం వరకు మళ్ళీ దులుపరిస్తూ లుకలుకలాడిస్తూ మళ్ళీ అస్థిపంజరముగా సాగనంపుతున్నాడు.
కనబడట్లేదా? పట్టుకోవట్లేదా? కనబడుతుంది ఆచార్య. అర్థమవుతుంది ఆచార్యజీ. ఆ, ఇప్పుడు ఈసారి అగ్నిహోత్రం చేసినప్పుడు దాంట్లో సమిధ పెట్టేటప్పుడు చూడండి, అక్కడ జరుగుతున్నది ఏంటి? ఏదైతే ఆ సమిధ బరువుగా ఉంటుందో, ఏదైతే ఆ నెయ్యిలో జిగటతనం ఉంటుందో, స్నిగ్ధత ఉంటుందో, ఏదైతే ఆ పదార్థంలో సుగంధం ఉంటుంటదో, వాటిని మాత్రమే తీసుకొని పనికిరానటువంటి కనబడే రూపాన్ని భస్మముగా మన ముందే పెట్టేస్తున్నారు. అంతకు మించి అవును ఆచార్య. అక్కడ ఏమైనా ఉందా చెప్పండి? ఏమీ లేదు. ఆ బలాన్ని ఊర్జను లాగేసుకోవడం, సూర్యకిరణాల ద్వారా బలాన్ని లాగేయడం. ఈ వృక్ష వనస్పతి చేస్తున్నది ఏంటిది? పృథివీ నుంచి ఊర్జ శక్తిని ఆహార పదార్థంగా లేవనెత్తి పట్టుకుంటున్నది. తల్లి కదా శిశువును చంకనెత్తుకున్నట్టుగా ఆహార పదార్థాన్ని ఇట్లా ఎత్తి పట్టుకుంటున్నది. దానిని జీవులందరూ తింటున్నారు. ఆ తినడం ద్వారా శరీరం అంతా నిగనిగలాడుతూ కండబట్టి ఉంటున్నది. ఆ బలమును, ఆ కండబట్టినటువంటి తనాన్ని వృద్ధాప్యంలో ఎక్కడ పోతుంది? శరీరం అంతా వేలాడుతుంది, బట్టి బట్టలారేసినట్టుగా ఉంటుంది అస్థపంజరం మీద. ఆ కండబట్టినటువంటి నిగనిగలాడేతనం, ఆ బలిష్టత ఎక్కడ పోయింది? సమిధలలో చూడండి, యజ్ఞం చేసే దగ్గర పుచ్చుబట్టినయి అంటే దాంట్లో గుణము లేనటువంటి పదార్థాలను వాడనివ్వట్లేదు, పాడైన సామగ్రి నెయ్యిని వాడనివ్వట్లేదు, పుచ్చుబట్టినటువంటి సమిధలను వాడనివ్వట్లేదు, ఔషధ గుణాలు లేనటువంటి వేటిని వాడనివ్వట్లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణాలని ఆ సామగ్రిని వాడిపిస్తున్నారు. అక్కడ జరుగుతున్నది ఏంటి? కనబడే రూపాన్ని ఒలిసి, గుణాన్ని ఒలిసి, గుణమునేమో వాయువులో కలిపేసి సూర్యకిరణాల ద్వారా అంతటా వ్యాపింపజేయడం గాలి ద్వారా, మరియు కనబడే తత్వాన్నేమో చిటికెడు భస్మం చేసి అక్కడే భూమిలో ఎరువుగా చేయడం. ఆలోచించండి. ఇప్పుడైతే ఓం ప్రకాష్కు ఈ 2-3 రోజులలో ఇది తెలిసింది, దాన్ని బట్టి చెప్పాను. నేను అన్నదే కావాలని కాదు, మరి మీకు ఇంకేమైనా స్ఫురించవచ్చు దాని గురించి ఆలోచించండి. ఆలోచించి కామెంట్లలో పెట్టండి, ప్రశ్నలు అడగండి. ఇప్పుడు ఆలోచిద్దాం. ఓకే. మనకు లాభం కలుగుతుంది. ఏంటమ్మా? మంచి పదార్థాలు అగ్నిహోత్రం చేస్తేనే మనకు లాభం కలుగుతుందని. లాభమా నష్టం అనేది కాదు, అక్కడ జరుగుతున్నది ఏంటి? అగ్ని సంయోగంలో వేసినటువంటి సమిధ గాని, సామగ్రి గాని, నెయ్యి గాని, అక్కడ జరుగుతున్న ప్రక్రియ ఏంటి? ఏదైతే సమిధ యొక్క కట్టె యొక్క బలిష్టత ఉందో, బలం ఉందో, ఆ గట్టితనం ఉందో, ఆ గట్టితనమును అగ్ని ఒలుస్తున్నది. పదార్థ గుణాన్ని అగ్ని ఒలుస్తున్నది. వాయువులో కలిపేస్తుంది కదా ఆచార్య. వాయువులో కలిపి అందరికి పంచుతుంది. ప్రాణులందరికీ వాయువుని ఇస్తుంది. మరి ప్రాణులందరి దగ్గరికి వెళ్ళినటువంటిది ఏమవుతుంది? ఏ ప్రాణి అయినా సరే తన శైశవావస్థలో, బాల్యావస్థలో, యవ్వనావస్థలో నిగనిగలాడుతూ ఉన్నటువంటి ఆ బలిష్టత, చిరుబురులాడేతనం వృద్ధాప్యంలో ఎక్కడ పోతుంది? రహస్యం ఏంటో అది ఆచార్య. బయటకు లాగేయడం, అంతే. ప్రకృతి ద్వారానే, సూర్యకిరణాల ద్వారానే పరమేశ్వరుడే లాగేస్తున్నాడా ఎట్లా? అక్కడ అగ్నిహోత్రంలో ఒక నిప్పు మాధ్యమం, ఆ నిప్పు మాధ్యమంగా సమిధల్లోని బలిష్టతను లాగడం. సుగంధ ద్రవ్యాలు, హోమ దినుసుల్లో ఉండేటువంటి ఆ సుగంధ గుణాన్ని లాగేయడం. ఈ యొక్క నెయ్యిలో ఉండేటువంటి ఆ స్త్రీలైతే సంతానం కొరకు, పురుషులు స్త్రీలు సంతానం కొరకు. మరి బ్రహ్మచారులు, సన్యాసులు వాళ్ళదేంది? మీ అభిప్రాయం అర్థం కాలేదు మరి. ఇప్పుడు మీరేమంటారు అంటే జీర్ణించకపోతుంది అని అంటుండ్రు కదా. అగ్నిలో, శరీరంలో యుక్త వయసులో, తర్వాత ముసలితనంలో లుకలుకలు ఆడుతుంది అని అంటారు కదా ఆచార్య. అమ్మగారు అది కాదు. ఇప్పుడు ఏంటంటే శైశవావస్థలో ఉన్నటువంటి ఎరుపు రంగు
వృద్ధాప్యం వరకు నలుపులో ఎందుకు వస్తుంటారు? బాల్యంలో యవ్వనంలో నిగనిగలాడేటువంటి కండబట్టిన శరీరం వృద్ధాప్యంలో ఎక్కడ పోయింది? ఆ కండబట్టినటువంటి ఆ బలిష్టత, ఆ ఆరోగ్యం ఎక్కడ పోయింది? స్త్రీలల్లా పురుషులల్లా సంతానం కొరకు పోతుందేమో అది. అమ్మగారు, మీరు అలా మాట్లాడితే ఇంకెలా చెప్పండి? ఇప్పుడు ఏంటంటే సంతానం కన్నవారు మీ దృష్టిలో బలహీనంగా ఉంటారు అని కాదు. ఇప్పుడు వాళ్ళు ఆహార నియంత్రణను పాటించి మంచి స్వచ్ఛమైన ఆహారం, ఆకలి వేసినప్పుడు మాత్రమే అన్నం తినేటువంటి వారు, మళ్ళీ ఆకలి కోసం వ్యాయామం చేసేటువంటి వారి ఆరోగ్యం, ప్రాణాయామం చేసేటువంటి వారు ఇప్పుడు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళ కంటే వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. కన్నటువంటి వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడైతే తల్లి కడుపులో ఉన్నప్పుడే గుండెకు ఛిద్రం పడి ఆపరేషన్ చేయాల్సి వస్తున్నది. మూత్రపిండాలు చెడిపోయి, కిడ్నీలు చెడిపోయి శిశువుకు. వింటున్నారా లేదా టీవీలలో? వింటున్నాం ఆచార్య. మరి ఆ పరిస్థితి ఏంటి? నేను అట్లా అనుకుంటున్నా ఆచార్య, అట్లా అవుతుందేమో అని అనుకుంటున్నా అంతే. ఎట్లా? అట్లా అని కాదు. ఇప్పుడు సంతానం కంటేనే బలహీనమైపోతారు అని అనడానికి వీల్లేదు. ఇప్పుడు ఎవరు వీరు వేదం ఏమని చెప్తుంది అంటే, నువ్వు 10 మంది సంతానం వరకు కనవమ్మా, 11వ సంతానముగా నీ భర్తనే నువ్వు భావించుకో. అవునా? మరి వేదమే స్వయంగానే చెప్తుంది. మరి బలహీన పరిచయైతే మరి భగవంతుడు ఎందుకు చెప్తాడు అట్లా? ఆరోగ్యానికంటే అతిరిక్తంగా ఉన్నదే కదా రజస్సుగాను. రామ్ బ్రహ్మచారి గారు చెప్పండి. బ్రహ్మచర్యం పాటించిన వారి కన్నా సంతానాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసిన స్త్రీలు మాత్రమే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్టు సర్వే నెంబర్ నాకు తెలిసిన జ్ఞానంలో చెప్పగలుగుతున్నా. ఎక్కువ సంతానాన్ని ఉత్పత్తి చేసినటువంటి స్త్రీలే ఆరోగ్యంగా ఉన్నారు, దీర్ఘాయుష్మంతులుగా ఉన్నారు. ఇప్పుడు భగవంతుడి సంతానాన్ని ఉత్పన్నం చేసేటువంటి దాంట్లో చూడండి, దీంట్లో ఏంటంటే విప్పుతూ ఒదిగిస్తున్నాడు. విప్పుతూ అంటే పువ్వు విచ్చుకున్నటువంటి ఆ విధంగా వీళ్ళు సంతానం కన్నటువంటి వాళ్ళు ఎంత సహజంగా ఉంటారంటే, సంతానం కానటువంటి వారు అంత సహజంగా ఉండలేరు. వాళ్ళు ఉండడానికి నటిస్తుంటారు, కానీ నటన ఎప్పుడు యథార్థం కాదు కదా. ఇప్పుడు ఆపరేషన్ల పేరుతో 2-3 సంతానాన్ని కానీ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళ కన్నా ఒక 10 మందిని, 12 మందిని, 16 మందిని కన్నా వ్యక్తి 105 సంవత్సరాలు బతికింది. దానికి ఉదాహరణ మా అమ్మమ్మ. తర్వాత మా అమ్మ ఇప్పుడు 94 సంవత్సరాలు, 10 మంది సంతానం, 9 మంది మేము కరెక్ట్గా ఉన్నాం. 6 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళు. అందుకని సంతానం కంటేనే బలహీనత వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది అని కాదమ్మ గారు. అంటే మీరు చూసినటువంటి వారికి వారు పేదరికంలో ఉండవచ్చు, వారికి తినడానికి పౌష్టికాహారం లేక బలహీనంగా మీకు కనపడి ఉండొచ్చు. అంతేగాని వారి సంతానం కంటేనే బలహీన పడతారు, వృద్ధాప్యం వస్తుంది అనేది కాదు. వృద్ధాప్యం స్థానం ఇది ఆ అవస్థలోనే వస్తుంది. అంతేగాని మనం తినకపోయినా, ఆ సంతానం కనకపోయినా, ఆ సంతానం ఇప్పుడు మీ భాషలో చూసినట్టయితే మురళి బ్రహ్మచారిని చూసి ఉంటారు. వారు కానీ వారి పేరే వారిది వచ్చింది, కానీ ఎవరైనా సరే పెళ్లి కాని వారైనా సరే బ్రహ్మచర్యంలో ఉన్నా ముసలి వాళ్ళు అవుతారు, గృహస్థులైన ముసలి వాళ్ళు అవుతుంటారు, సన్యాసులైన బ్రహ్మచర్యం నుండే సన్యాసానికి వెళ్ళిన వారు ఎవరికైనా వృద్ధాప్యం ఉంటుంటది. అది వారికనే కాదు. ఈ యొక్క నెయ్యిలో ఉండేటువంటి స్నేహం అంటే స్నిగ్ధత అంటే పదార్థ గుణములను ఒకదానితో ఒకటి కలిపి ఔషధ రూపంగా మార్చేటువంటిది, అగ్ని సమిధలను మండించేటువంటిది. అది కూడా మంచిగా శుద్ధముగా ఉన్నటువంటి దానిని కూడా వేడి చేసి కాచి వడగట్టుకొని అప్పుడు వాడమని చెప్పాడు దయానంద సరస్వతి. మళ్ళీ దాంట్లో కుంకుమ పువ్వు, కస్తూరి వేయమని చెప్పాడు. అంత పౌష్టికంగా చేయడం. సరే, ఇవాళ ప్రకరణంలో మనం వెళ్తుంటే
శాకల్యేతి హోవాచ యాజ్ఞవల్క్యః త్వాం సూయిత్ ఇమే బ్రాహ్మణాః అంగారా అక్షణః అక్రత. శాకల్యేతి, ఈ శాకల్యం అంటే ఈ వృక్ష వనస్పతితోటి ఉత్పన్నమయ్యేటువంటి రూపం అంటే ఈ యొక్క మన జీవాత్మలను చూస్తే ఈ జన్మలు 84 లక్షల జీవరాశులు ఈ యొక్క శారీరక జన్మలు అనేటువంటివి. మరియు శాకల్యం అని అంటే దయానంద సరస్వతి ఈ యొక్క అగ్నిహోత్ర ప్రకరణలో శాకల్యం అని హవన ద్రవ్యానికి పేరు పెట్టాడు. ఈ యొక్క హవన ద్రవ్యం వృక్ష వనస్పతి ఔషధులతోటి తయారవుతుంటది, అందుకని శాకల్యం. ఇప్పుడు మనం వండుకునేటువంటి కూరగాయలు కూడా దాన్ని ఏమంటారంటే శాఖలు, అంటే వృక్షము వేరు శాఖలు వేరు. ఆ శాఖలతోటి తయారవుతుంటది. కొమ్మలకు పూసేటువంటి పువ్వులకు కాసేటువంటి కాయలు, ఆ కాయకూరలు, ఆకులు. అంతేగాని పూర్తిగా శరీరాన్ని చెట్టును నాశనం పట్టించం. అదే ఈ మాంసం తినేవారైతే వాళ్ళు జీవితాన్ని హరిస్తుంటారు. ఆ తర్వాత కనబడుతున్నటువంటి కళేబరాన్ని కోసుకొని వండక తింటుంటారు. అందు గురించి వాళ్ళు కూర అంటారు. కూర అనేటువంటిది కరకర కోసేటువంటిది, దానిని కూర అంటారు. ఈ యొక్క శాఖలతోటి తీసుకునేటువంటి దాన్ని శాకం. అందుకే అక్కడ మీరు చూసుంటారు భోజనాలయాల్లో శాకాహారము మాంసాహారం. శాఖ అంటే కొమ్మలతోటి రెమ్మలతోటి తయారైనటువంటి దాన్ని. క్రూర కూడా అనొచ్చా ఆచార్యజీ దాన్ని? కూరకు బదులుగా క్రూర యొక్క వికృతి పదమే కూర. క్రూరంగా అంతే. త్వంసు ఇత్ ఇమే బ్రాహ్మణాః. ఇక ఓ యాజ్ఞవల్క్యుడా కూడా నిన్ను ఈ బ్రాహ్మణులు ఏమి ప్రశ్నించగలరు, నిన్ను ఏమి ఓడించగలరు? అంగారవు అక్షయం అక్రత. ఈ యొక్క నిప్పు కణాలతో రాజుకున్నట్లుగా, ఇప్పుడిప్పుడే రాజుకున్నట్లుగా దగదగమంటున్నట్టుగా నీవున్నావు, మినుకు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. అంటే మిడిమిడి జ్ఞానంతో వారున్నారు, పరిపక్వమైనటువంటి విషయ పరిజ్ఞానంతో నువ్వున్నావు. ఇక వాళ్ళు ఏ ప్రశ్న వేసినా నువ్వు సమాధానం చెప్పగలుగుతావు, నిన్ను వాళ్ళు ఓడించలేరు అని ఈ యొక్క విదగ్ధుడు అంటున్నాడు. యాజ్ఞవల్క్యేతి హోవాచ. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ఏంటంటే, శాకల్యో యదిదం కురు పంచాలానా బ్రాహ్మణాన్ అతి అవాదీహి కిం బ్రహ్మ విద్వాన్ ఇది. 19వ ప్రకరణం 18 దాంట్లో చెప్పినటువంటిది ఏంటంటే, ఇంత చెప్పిన తర్వాత ఇక విదగ్ధుడు ఒక చుటికి అంటే ఒక ఆనందంగా ఉల్లాసంగా ఇక చెప్పు నువ్వేంటో అన్నట్టుగా ఆ రకంగా అతను భావాన్ని వ్యక్తపరుస్తూ, ఓ శాకల్య, ఈ యొక్క బ్రాహ్మణులు నిన్ను ఇది ఏంటంటే సులుగా అంటే ఏంటంటే రాజేసి అంటే ఈ ప్రశ్న వేసి ఆ ప్రశ్న చేసి అన్ని రకాలుగా ఏ ప్రశ్నకైనా నువ్వు సమాధానం చెప్పేటట్టుగా నిన్ను ఉత్తేజపరిచాడు. ఆ ఉత్తేజపరిచినటువంటి నువ్వు ఉగ్రుడవై ఉన్నావు. వారేమో ఇది మిడిమిడి జ్ఞానంతో అంటే అరకొరగా ఉన్నారు. అరకొరగా ఉన్నటువంటి వారు దగదగమనేటువంటి వారి సంయోగంలోకి వచ్చినప్పుడు భస్మీభూతం అవుతుంటారు, అంతే తప్ప వారు నిలదొక్కుకోలేరు. అంటే ఇక్కడ ఈ తర్కం యొక్క దాంట్లో ఏంటంటే విషయ అవగాహన అనేటువంటిది ప్రశ్నించే వారికి సరిగా లేదు, సమాధానం చెప్పేటువంటి వారికి మాత్రం వీరు అరకొర ప్రశ్నలు వేయడంతో వీరి అరకొర ప్రశ్నలను వారు సమాధానం చెప్తూ
చాలా విద్వత్త యోగ్యత కలిగి ఉన్నాడు యాజ్ఞవల్కుడు. ఇక ఈ పండితులందరూ మాత్రం ఇక నామమాత్రంగానే ఉన్నారన్నట్టుగా. అటువంటి అప్పుడు యాజ్ఞవల్కుని వాళ్ళు ఎలా గెలవగలుగుతారు? ఇంకా 19 దాంట్లో చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ విధంగా ఉత్తేజపరిచి తొడగొట్టినట్టుగా యాజ్ఞవల్కుని ఆరిపోతున్నటువంటి ఆ తేజస్సును ఒక్కసారిగా అతనికి దేదీప్యమానంగా చేసినప్పుడు ఇక మూడవ విషయాన్ని అడుగుతున్నారు వారు. ఏమని అంటే, అయ్యో యాజ్ఞవల్కుడా, నువ్వు అనుకుంటుండొచ్చు నీవే ఈ కురు పాంచాల బ్రాహ్మణులను ఓడించానని చెప్పేసి, కానీ బ్రహ్మను నీవు ఏం తెలుసుకోగలుగుతావు, ఏం చెప్పగలుగుతుంటావు? సర్వవ్యాపకుడు అని అంటుంటావు, కానీ సర్వ వ్యాపకత్వం అంటే ఏంటిది? ఆ అణువణువున ఉన్నాడని అంటావు. ఆ అణువులో ఉన్నది ఏ రకంగా అనేటువంటి విషయాన్ని ఒలవడానికి ఈ ప్రసంగాన్ని లేవనెత్తుతున్నారు. చూడండి, ఈ దిశలలో ఉన్నటువంటి పరమాత్మ అని చెప్పావు, కానీ ఏ దిశలో ఉన్నాడు, ఏ దిశలో ఏ విధంగా ఉన్నాడు, తూర్పులో ఏ రకంగా ఉన్నాడు, దక్షిణంలో ఏ రకంగా ఉన్నాడు, ఈ రకంగా ప్రతి దిశలో ఉన్నటువంటి పరమాత్మను చూపించు. ఆ దిశలు పరమాత్మను ఇముడ్చుకున్నటువంటి ఆ దిశలు ఏవేవిటివి? మరి దిశల్లో పరమాత్మ ఉన్నాడు అని అంటే ఇప్పుడు దిశలు పెద్దవా, పరమాత్మ పెద్దవాడా? ఇంట్లో మనం ఉన్నాము అని అంటే ఇల్లు మనల్ని ఆవరించి ఉన్నది, అంటే మనకంటే పెద్దగా ఉన్నది కాబట్టి మనల్ని ఆవలీలుగా ఇముడుచుకున్నది. అలాంటప్పుడు ఇల్లు పెద్దదా, మనం పెద్దవాళ్ళం అంటే ఇల్లే పెద్దది. ఈ రూపకంగా చూసినట్టయితే దిశలను ఇమడ్చుకున్నటువంటి ఈ యొక్క ప్రకృతి అంటే పరమేశ్వరుడు ఈ యొక్క ప్రకృతిని తనలోనే అణువణువున ఇమిడ్చుకొని ఉన్నాడు. ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఒక రూపం, చక్షువుల రూపం, ఈ పృథివీ అనేటువంటిది పాదం రూపం, వాయువు అనేటువంటిది శ్వాస రూపం. ఈ రకంగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండం అంతా భగవంతుని యొక్క శరీరం. కాబట్టి ఈ యొక్క మనకు కనిపించేటువంటి ఈ సూర్యుడు మాత్రమే ఉదయించే వైపుకు మనము తూర్పు అని అంటున్నాం. కానీ ఈ బ్రహ్మాండంలో అనేకమైనటువంటి సూర్యులు ఉన్నారు. ఆ సూర్యులు ఉన్నప్పుడు తూర్పు ఏ దిశ అనే దానికి అక్కడ ఉన్నటువంటి గ్రహంను బట్టి, వారు చూస్తున్నటువంటి సూర్యుని బట్టి వారికి దిశనే ఏర్పడుతుంటది. మరి భగవంతుడు వారికి మాత్రమే ఉంటాడా, మనకు ఉండడా? మనకు మాత్రమే ఉంటాడా, వారికి ఉండడా? అలాంటప్పుడు ఏ దిశను నువ్వు ఇది తూర్పు దిశ అని, ఏ దిశను నువ్వు దక్షిణ దిశ అని అంటున్నావు? అంటే ఈ రకంగా భగవంతుడు చిన్నవాడై ఆ దిశలో ఇమిడి ఉన్నాడు కాబట్టి ఆ దిశ పెద్దదైంది కదా, భగవంతుడి కంటే దిశ పెద్దదైంది కదా. ఈ యొక్క సూర్యుడు, మనకు కనిపిస్తున్నటువంటి సూర్యుడు చాలా చిన్నవాడు. మనం నివసిస్తున్నటువంటి ఈ భూమి చాలా చిన్నది. ఇంతకంటే పెద్ద పెద్ద భూములు ఉన్నాయి. ఇటువంటి సూర్యుని కంటే పెద్ద పెద్ద సూర్యులు ఉన్నారు. అందు గురించి ఈ దిశ అనేటువంటిది కేవలం మనకు కనబడుతున్నటువంటి ఈ తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం, క్రింద, పైన అనేటువంటిది. ఈ యొక్క దిశలకు దేవత ఎవరు, ఎక్కడ అతని యొక్క ప్రతిష్ట, అతన్ని ఎలా తెలుసుకోవాలి? నీకేమైనా తెలిస్తే ఆ దేవతలు ఎవరో చెప్పు, ఎలా ఆ భగవంతుని పట్టుకోవాలో చెప్పు. నాకే తెలుసు, నేనే ఆత్మజ్ఞానిని, నేనే పరమాత్మ సాక్షాత్కారం చేసుకున్నాను, నాకు అంతా తెలుసు అని ఎవరెవరైతే విరవీగుతుంటారో అటువంటి వారికి ఈ రకంగా దిమ్మె తిరిగే ప్రశ్నలు వస్తుంటాయి అన్నమాట. దిశ, దేనికి దిశ, ఎవరికి దిశ, ఎక్కడి దిశ, ఆ దిశలో భగవంతుడు ఏ రకంగా ఉన్నాడు?
అనేటువంటిది. విశ్వం అంత అనంతమైందని. ఇప్పుడు ఒక పండు ఉన్నది, పండులో తీపి ఎక్కడున్నది? చింతపండులో తీపి ఎక్కడున్నది? పులుపు ఎక్కడున్నది? అంతటా మిరపకాయలో కారం ఎక్కడున్నది? ఆ రకంగా అంతటా భగవంతుడు ఇమిడి ఉన్నాడు. చెరుకు గడలో తీపి ఎక్కడుంటది? అంతటా నిండి ఉన్నట్టుగానే భగవంతుడు అంతటా నిండి ఉంటాడు. దిశో వేద సదేవాహ సప్రతిష్ఠాః. ఈ యొక్క ఈ బ్రహ్మ అనేటువంటి ఎవరు? కురు పాంచాల బ్రాహ్మణులను ఓడించినంత మాత్రాన నీవు అత్యంత తెలివైన వాడివని అనుకోకు. బ్రహ్మ ఏ రకంగా ఉన్నాడు, పరమాత్మ ఏ రకంగా ఉన్నాడు, ఈ దిశలు ఏ రకంగా ఉన్నాయి, ఆ దిశలో భగవంతుడు ఏ రకంగా ఇమిడి ఉన్నాడు అనేటువంటి స్వరూపాన్ని ముందు దిశను చూపు. దిశను చూపిన తర్వాత ఆ దిశలో ఉన్నటువంటి పరమాత్మను, మరి అన్ని దిశలు, ఈ సూర్యచంద్ర నక్షత్రాలు, భూమి, గ్రహోపగ్రహాలన్నీ అతనిలో ఉండడం ఒకటి, ప్రతి దాంట్లో అణువణువున ఉండడం ఇంకొకటి. ద్రౌపది ముర్ము గారు తెలుసా? నరేంద్ర మోదీ గారు తెలుసా? ఎక్కడున్నారు? ఈ భారతదేశం అంతా భారతీయులుగా ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరి పట్ల ద్రౌపది ముర్ము గారు అంటే ఒక గౌరవ భావం, నరేంద్ర మోడీ గారు అంటే ఒక గౌరవ భావం. రాజ్యాన్ని ఏలేటువంటి రాజు. భారతదేశం అంతటా అణువున ఉన్నటువంటి వాళ్ళు పన్నులు చెల్లిస్తూ ఉన్నారు, వారి అధికారంలో ఉన్నారు కాబట్టి. కానీ నరేంద్ర మోడీ గారు అనేటువంటి శరీరం, ద్రౌపది ముర్ము గారు అనేటువంటి ఆ యొక్క శరీరం ఎక్కడున్నది అంటే, ద్రౌపది ముర్ము గారు వాళ్ళు పుట్టింది ఎక్కడో ఒడిస్సాలో ఎక్కడో ఆదివాసీ గ్రామంలో వారింట్లో పుట్టింటారు. అక్కడి వాళ్ళకైతే తెలుసు. కానీ మన రాజ్యానికి ప్రథమ నాగరికురాలిగా ఉన్నారు కాబట్టి, మన రాజ్యాన్ని ఏలుతున్నారు కాబట్టి నరేంద్ర మోదీ గారు మనకందరికీ తెలుసు. కానీ మనం ఎవరో వారికి తెలియదు. పట్టుకుంటున్నారా? దేవుడు కూడా అంతే. ఈ దేవుడు అన్ని దిశలలో ఇమిడి ఉన్న, అన్ని దిశలు అతనిలోనే ఉన్న, అతను చూడడానికి దిశలే కనబడవు. ఇక దిశల్లో ఉండేటువంటి భగవంతుడు ఎలా కనిపిస్తుంటాడు? అవి అనుభవపేతంగా తెలుసుకోవాలి. జీవుడు ఏకదేశి, పరమాత్మ సర్వాంతర్యామి కదా ఆచార్య? అవును. ఇక్కడ మరి ఏకదేశి రూపకంగానే వస్తుంది కదమ్మా. దిశల్లో ఉన్నాడు, తూర్పు దిశలో ఉన్నాడు, దక్షిణ దిశ. ఇప్పుడు మనస పరిక్రమ మంత్రాల్లో ప్రతి మంత్రము ప్రాచీదిగగ్నిరధిపతి, అధిపతిగా, ఇషిత రక్షిత ఇషవః. ఈ దిశలన్నీ మనం ఏర్పాటు చేసుకుంటాం కదా ఆచార్య. అదే సూర్యుడిని ఆవిష్కరింపజేయడం వల్ల ఎటువైపు అయితే సూర్యుడు ఉదయిస్తున్నాడో ఆ సూర్యుని వైపు ముఖం పెట్టి నిలబడ్డప్పుడు మన ముఖంకి ఎదురుగా తూర్పు. మానవులు ఏర్పాటు చేసుకునే దిశ. అంతే. ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు ఉదయించడం, అస్తమించడం అనేటువంటిది లేనప్పుడు ఈ దిశలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఉండవు. అంతే. దిశ ఏమిటిదో తెలియదు. తెలవడానికి ఆచార్య ఇది దిశలు పెట్టుకోవడం కదా. అదే మనం ఇప్పుడు వీళ్ళు మిలిటరీ వాళ్ళని చూడండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ బటాలియన్ అంటే ఒక గ్రూపు, ఒక 15, 20 మంది, 50 మంది, 100 మంది, 1000 మంది అట్లా వాళ్ళు వెళ్తున్నప్పుడు దాంట్లోకి వెళ్ళి ఎవరైనా ఏదైనా పని మీద వెనుకబడిపోయినప్పుడు వాళ్ళు ఎటుపోయారో తెలియకపోతే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి నాగరికులను వాళ్ళని దారి అడగరు. అది వాళ్ళలో ఉన్నటువంటి రహస్యం. వాళ్ళు దేన్ని గుర్తు పెట్టుకుంటారని అంటే గుడిని. ఆ గుడి ముఖద్వారం ఎటువైపు ఉందో అటువైపు వచ్చేసి నేరుగా, లేదంటే ఆ గుడి వెనుక వైపుకి వచ్చేసి ఈ కోట గుమ్మం ఉన్నది కదా,
దాని వెనుక పట్ల వచ్చేసి అట్లా వాళ్ళు ఆ గుర్తులు పెట్టుకుంటారు. అడిగితే ఏంటంటే వాళ్ళకు మన రహస్యం తెలిసిపోతుంది, ఈ సైనికులు ఎక్కడ ఉన్నారని చెప్పేసి. మళ్ళీ గూఢాచార్యులు వాళ్ళు తీవ్రవాదులు వాళ్ళంతా మన రహస్యాన్ని అంతా తొందరగా తెలుసుకుంటారు. కాబట్టి ఈ మిలిటరీ వాళ్ళు ఎవరికి వాళ్ళ గుట్టు తెలియనివారు. మరి ఆస్తి కూడా మనం పెట్టుకునేది కదా ఆచార్య, మరి అట్లా అంటే ఇప్పుడు అది వీళ్ళు ఇంటింటికి తిరుగుతుంటారు కదా, వాళ్ళు సేల్స్ మ్యాన్స్, వాళ్ళు స్త్రీలు వస్తుంటారు కదా సబ్బులు సరుకులు అని ఇంటింటికి తీసుకొచ్చేటోళ్ళు. వాళ్ళు కూడా ఆ కాలని తిరిగేటప్పుడు అక్కడ చాక్పీస్ తోటి గీస్తుంటారు, మేము ఇటు పోయాము చూడండి అని, ఇటువైపు రాండి అని, ఎవరిని అడగొద్దని. గమనించారా? లేదా సార్ మనిషిలే. వాళ్ళు భుజానికి సంచన వేసుకొని వస్తుంటారు కదా ఇంటింటికి, సరుకులు సబ్బులు అని కానీ, ఇంకా వీళ్ళు చాలా ప్రయోజనాలతోటి వస్తుంటారనమాట. ఇవి తీసుకోండి అవి తీసుకోండి అని చెప్పేసి. కానీ వాళ్ళలో వాళ్ళకి సంకేతం ఎలా ఇస్తుంటారు అంటే, ఇదిగో నేను ఇటు వెళ్తున్నాను అని ఆ కాలని ఆ సందు దగ్గర గీత గీసిపోతుంటారు అనమాట. బాణం గుర్తు పెట్టిపోతారు, ఇగో నేను ఇటు పోతున్నానని. ఒకరికొకరికి సంకేతం. ఇక్కడ సారాంశం ఏంటంటే, భగవంతుడు ఇప్పుడు ఏకదేశీగానే చూపించే ప్రయత్నం దిశలలో ఉన్నాడు అని, అంటే దిశలు లేని చోట లేడు అనేటువంటిది. తూర్పు దిశ గురించి తెలుసుకుంటున్నప్పుడు, తూర్పు దిశలో ఉన్నటువంటి భగవంతుని గుర్తిస్తున్నప్పుడు దక్షిణ దిశ లేదు, పడమర దిశలో లేదు. ఎప్పుడైతే దక్షిణ దిశలో ఉన్నటువంటి భగవంతుని గుర్తిస్తున్నప్పుడు ఉత్తర దిశ లేదు. ఇక పడమర దిశలో గుర్తిస్తున్నప్పుడు ఈ యొక్క ధ్రువ దిశ, అంటే మన కాళ్ళ కింద భూమి ఆధారం, అక్కడ లేడు అన్నట్టుగా. ఏకదేశీయంగా గుర్తించడం ముందు ఎక్కడికక్కడ అది ఏకదేశీయ భావం. పట్టుకుంటున్నారా రాజమణమ్మ గారు? అందుకని ఏకదేశీయ గుణాన్ని, సర్వవ్యాపక గుణాన్ని, ఇప్పుడు అణువణువును తనలో ఇముడ్చుకుని ఉన్నటువంటిది తను విశాలమైనటువంటి విశ్వరూప స్వరూపము కాబట్టి అతడు సర్వవ్యాపకుడు. ఇక అణువులో అతను ఉండడం అని అంటే, అణువులో అతడు ఉండడం అంటే ఏకదేశీయత్వం. మరి దిశలో అంటే ఆచార్జీ వస్త్రాలు మార్చుకున్నట్ట, ఈ దిశకు రాగానే ఈ వస్త్రం, ఆ దిశకు రాగానే ఆ పరిస్థితులు. ఇప్పుడు సూర్యుడు అదే దినము రాత్రి ఉంటుంటది. ఆ దినము రాత్రితోటే వారము, శుక్లపక్షం కృష్ణపక్షము, మాసములు, ఋతువులు మారుతూ ఉంటాయి కదా. అంతే, పరిస్థితులు మారడం. వస్త్రాలు మార్చినట్టు. ఇక అది మీరు ఏమైనా అనుకోండి. అణువణువు ఏకదేశీయత్వము. అణువణువు తత్వంలో గుర్తించినప్పుడు ఏకదేశీయత్వం. ఇక సర్వతత్వం గుర్తించినప్పుడు అతనికి అనంత స్వరూపుడు. లక్ష్మీనరసయ్య గారు ఎక్కడి నుండి వచ్చారు? సరే, ఈ రకంగా ఈ యొక్క బ్రహ్మతత్వమును తెలుసుకోవడం ఎంతైతే సులభమో అంతే కఠినం, ఎంతైతే కఠినమో అంతే సులభం. అందుకని ఈ బ్రహ్మతత్వము అనేటువంటిది కఠినము కాదు, సులభము అంతకంటే కాదు, కఠినం ఏమాత్రము లేదు, అంటే సహజం అన్నట్టుగా. లక్ష్మీనరసయ్య గారు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? మైక్ ఆన్ చేసి చెప్పండి. మైక్ బంద్ ఉన్నది. ఇప్పుడు కెమెరా ఆన్ చేశారు కదా, దాని పక్కకే మైక్ ఉంటుంది చూడండి. ఆ ఎర్రదాని పక్కన ఉంటుంటది మైక్.
దిశో వేద సదేవ సప్రతిష్ఠ. ఈ దిశను తెలుసుకో, ఆ దిశలోనే అతడు సువ్యవస్థితంగా ప్రతిష్ఠితుడై ఉన్నాడు. దిశో వేత్త, ఎవరైతే దిశను తెలుసుకుంటారో సాయేవ దేవాహ, ఇంకా అతనే దేవత, ఆ దిశయే దేవత. సప్రతిష్ఠ అని అంటుంటావు, అది వాస్తవమేనా? కిం దేవత, ఈ దేవత అనేటువంటిది ఏమిటి? అస్యాం ప్రాచ్యాం, ఈ యొక్క తూర్పు దిశలోనే, ప్రాచ్యాం దిశి అసీతి ఆదిత్య దేవత, ఈ తూర్పు దిశకు సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి ఆదిత్యుడు దేవత. సా ఆదిత్య కస్మిన్ ప్రతిష్ఠిత ఇది, ఆ ఆదిత్యుడు ఎవరిలో ఉన్నాడు, ఎవరి వ్యవస్థలో ఉన్నాడు? వ్యవస్థాపకుడు పెద్దవాడ, వ్యవస్థలో ఉన్నవాడు పెద్దవాడ? అంటే సంతానం పెద్దవాళ్ళ, సంతానాన్ని కనేటువంటి తల్లిదండ్రులు పెద్దవాళ్ళ? వ్యవస్థాపకుడే పెద్దవాడు. ఇది వ్యవస్థాపకుడే పెద్దవాడు. అది ఇక్కడ చూపిస్తున్నటువంటి రహస్యం. చక్షుషీతి కస్మిన్ను చక్షు ప్రతిష్ఠితం ఇది. ఈ చక్షుషి, ఈ యొక్క కళ్ళు ఏవైతే ఉన్నాయో, కళ్ళతో చూడడం ఏదైతే జరుగుతుందో, చూస్తున్నది ఎవరు? కళ్ళు ఎవరివి? చూస్తున్నది ఎవరు? కళ్ళు ఎవరివి? చూస్తున్నది జీవాత్మ. జీవాత్మ గోళాలు దేహానికి శరీరం కనపడే. కళ్ళు. తలుపు తీసుకొని బయటకు చూసేవారు ఎవరు? తలుపులు ఎవరివి? తలుపులు ఇంటివి. అంటే ఈ తలుపులు శరీరానికి ఇంటివి, అవి దేహానివి. ఈ దేహానివి. ఈ కళ్ళు ఈ దేహానికి ఉన్నటువంటివి. కానీ మనం ఇంటి తలుపులు తెరుచుకొని బయటకు చూసినట్టుగానే కనురెప్పలు తెరిచి లోపల నుంచి ఆత్మ బయటకు చూస్తుంది. గుడ్డలు ఎవరు చెప్పండి? లోపటి వాడు చూడకపోతే గుడ్డితనం వస్తుందా, లేదంటే కళ్ళు చూడకపోతే గుడ్డితనం వస్తుందా? లోపలి వాడు చూడకపోతే. లోపలి వాళ్ళు చూడకపోతే. అందుకే అతన్నే తిట్టిస్తున్నాడు కదా దేవుడు. బయటకి తిట్టిస్తున్నాడు కదా, కన్నుని తిట్టిస్తలేడు. అవునవును. రే గుడ్డోడా, చూసుకోవా? నీకు కళ్ళు కనబడతలేవా? నీకు కళ్ళు కనబడతలేవా? నీ కళ్ళకు ఏమి కనబడతలేదా? నిన్ను తిట్టడం. కొందరిలో కళ్ళు తెరిచినట్టే ఉన్నా దృష్టి ఉండదు. అది ఆ రహస్యం. అవునవును. రూపేషు ఇది చక్షుషా హి రూపాన్ని పశ్యతి. ఈ రూపేషు, ఈ రూపములలో చక్షుష తృతీయ భక్తి ఏకవచనం. చక్షువుల ద్వారా, కన్ను ద్వారా ఈ రూపాన్ని చూడడం జరుగుతుంది. రూపాన్ని పశ్యతి, ఆ రూపములను చూసేదెవరు? కన్ను చూస్తుందా? చనిపోయిన వాళ్ళ దగ్గర కళ్ళు తెరుస్తుంటే, అమ్మా నేను వచ్చానే, ఒక్కసారి నన్ను చూడవే, నాన్న నేను వచ్చాను అని మీద పడి ఏడుస్తుంటారు కదా. మరి కళ్ళు తెరిసే ఉంటాయి, చూస్తాడా? కళ్ళు చూడవు, కానీ చూసేవాడు వెళ్ళిపోయాడు. ఆత్మ వెళ్ళిపోయింది. అందుకని ఈ కళ్ళు చూడవు. కళ్ళ ద్వారా నేను చూస్తాను. నేను అంటే ఆత్మ. కస్మిన్ రూపాన్ని తిష్ఠితానీతి హృదయ హోవాచ. ఇప్పుడుగా ఆ రూపములు అనేటువంటి కస్మిన్, ఎవరిలో ఈ రూపములు అనేటువంటివి ప్రతిష్ఠితమై ఉన్నవి? ఎవరివి ఈ రూపములు? ఈ అందమైన ముఖార విందం ఎవరిది? ఈ యొక్క చేతులు, ఈ గోళ్ళు, ఈ యొక్క అందమైన కురులు అనేటువంటివి ఎవరివి? ఇవన్నీ నావి అంటే ఆత్మయి. హృదయ ఇది హోవాచ. ఈ హృదయం గురించి చెప్తున్నాడు ఏంటంటే, హృదయేన హి రూపాన్ని జానాతి. ఈ హృదయంతో రూపాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. హృదయంతో ఎట్లా తెలుసుకుంటారు అని అంటే, కళ్ళతో చూసేదే రూపం అయితే, గాఢ ఆలింగనములో కళ్ళు మూసుకొని ఆనంద బాష్పాలు రాలుస్తూ శారీరక స్పర్శలో తన్మయత్వం అయ్యేదేంటి? గాఢ ఆలింగనంలో పరవశించిపోతూ కళ్ళు మూతలు పడతాయి, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు వస్తుంటాయి.
ఆ స్పర్శతోటి పరమానంద భరితం అవుతుంటారు. ఆత్మాచార్య. ఆ ఆత్మయే. ఆ ఆత్మ కాదమ్మ గారు, దీన్ని హృదయం యొక్క ప్రసంగం వస్తుంది కదా, హృదయం. హృదయం హృతం రమణీయం, ఇది రమ్మింపజేసేటువంటిది. అందు గురించి ఈ రూపాల యొక్క స్పర్శ, కళ్ళు మూతలు పడుతుంటాయి కాబట్టి ఇది కంటికి కనబడే విషయం కాదు, ఆత్మీయ విషయం కాబట్టి, ఆత్మ హృదయంలో ఉంటుంటది కాబట్టి ఇది హృదయం ద్వారా గ్రహించడం. అందుకే తల్లి శిశువును తన గుండెల మీద ఎత్తుకోవడం కారణం అదే. హృదయ హ్యేవ రూపాని ప్రతిష్ఠితాని భవంతీతి ఏవ ఏతద్ యాజ్ఞవల్క్య. ఈ యొక్క హృదయంలోనే ఆ యొక్క రూపం అనేటువంటిది ఉంటుంటది, ఆ హృదయంలోనే ఆత్మీయ భావం అనేటువంటిది ఉంటుంటది. అందు గురించి ఆత్మీయులను తలుసుకునేటప్పుడు ఘనిష్ట మిత్రులను, ఆత్మీయులను తలుసుకునేటువంటి వారు, మనం ఇష్టపడేటువంటి వారిని తలుసుకునేటప్పుడు సహజంగా కళ్ళు మూతలు పడతాయి. ఈ అనుభూతి కలిగిందా? బట్టిగానే కేవలం ఆటోమేటిక్ గా మనము ఇష్టపడే వారిని, మనము అత్యంతగా కావాలనుకునే వారిని, మనల్ని ప్రేమించే వారిని, మనం ఇష్టపడే వారిని తలుసుకుంటున్నప్పుడు, మన ఆత్మీయత్వానికి తలుసుకునేటప్పుడు, వాళ్ళ గురించి చర్చ చేసినప్పుడు మనం మర్చిపోతాం, నేను అనేది మర్చిపోతాం. అంత తృప్తి అది అక్కడ కళ్ళు ఆటోమేటిక్ గా మూతలు పడిపోతుంటాయి. మళ్ళీ ఒక ఉద్వేగం అనేటువంటిది శరీరం అంతా ఒక ఏంటంటే శరీరం అంతా పులక రోమాంచితం అవుతుంటది. బాలక్ గారు అట్లా చూస్తున్నారు, మీకు అటువంటి లక్షణాలు ఏమి కనబడవా? కనబడతాయి స్వామి. అదే అంటున్నా, శరీరము తన్మయత్వం అయిపోతుంది స్వామి. తన్మయత్వం, తన్మయత్వం. తత్ అంటే మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఎవరినైతే ఆలింగనం చేసుకుంటున్నామో, ఎవరి చర్చ అయితే ఉంటుందో తత్ మయత్వం. అతనే నేను, వారే నేను, నేనే వారు అనేటువంటి తన్మయత్వం. టైం వచ్చినట్టుంది. అయిపోయింది, గమ దాటిపోతుంది. సరే, ఇక్కడ ఈ 19వ అయిపోవచ్చింది. ఒక్క మాట ఉన్నది. దివో వేత్త, ఎవరైతే దిశలను తెలుసుకుంటారో సా దేవ, ఆ దిశలే దేవుడు, ఆ దిశలలోనే పరమాత్ముడు ఉన్నాడు. ఏ రకంగా ఉన్నాడు చెప్పమని చెప్పేసి ప్రశ్నను విడమరుస్తూ యాజ్ఞవల్కుని ఇరుకాటంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. రేపు తెలుసు. అది పుష్పమ్మ గారు, వారు నిర్మల్ నుంచి వారు ఒకరిద్దరు వచ్చినట్టు వచ్చారు, మళ్ళీ మానేశారు. వారికి చెప్పండి, రమ్మని చెప్పండి. ఎక్కడి నుంచి ఆచార్య? నిర్మల్ వెళ్ళారు కదా మీరు, అక్కడ చెప్పారు. ఒకరేమో వేద అనే అమ్మగారు వస్తున్నారు, వారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో తెలియదు. ఇంకొక ఆవిడ ఎక్కడి నుండి వచ్చావమ్మా అంటే నేను నిర్మల్ నుండి వచ్చానని చెప్పింది. ఆ రోజు పాఠం జరగలేదు, అదే మీరు పెట్టారు కదా ఒక రోజు వీడియో రాలేదని అన్నది, ఆ రోజు. అవును, చెప్పాను అక్కడ రమ్మని. ఇంకోసారి చెప్తాను ఆచార్య. చెప్పండి అమ్మగారు. పుష్పమ్మ గారు ముందుకు తీసుకెళ్ళండి. ఓం నమస్తే ఆచార్య. ప్రభాకర్ గారు చెప్పండి, నేను కాస్త పని. ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పేసి ఎవరిదో సంధ్యోపాసన వారికి శుక్రవారం భాగ్యలక్ష్మమ్మ గారికి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ప్రక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఏదన్నా మీకు కామెంట్ రూపంలో పెట్టండి, ప్రశ్నోత్తరాలు వస్తే కనుక ఆచార్యజీ నివృత్తి చేస్తారు.
ఓం ఆచార్యజీ. సంధ్యోపాసన. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. అథవైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతాపిదానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षुः चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वाहा, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ ऋतं च सत्यं चाभिधातपसोऽध्याजायत, ततो रात्र्याजायत, तथा समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशि, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, दक्षिणादिगिन्द्रोऽधिपति स्थिरच्चिराजिरक्षिता पितर इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, प्रतीचीदिगुवरुणोऽधिपतिः बृदाकुरक्षितान्नमिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, उदीचीदिक् सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिरिषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः, ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु, योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः,
उरुद्वा दिग्बृहस्पतिरधिपतिः श्वेत्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नम एभ्यो अस्तु यस्मान्द्वेष्टियं वयं दिश्मस्तं वोजं वेदद्मः ॐ जातवेदसे सुनवामा सोममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वा नावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनेकं चक्ष्मुर्मित्रस्य वर्णास्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्चा उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्म ज्योतिरुत्तमं तच्चक्षुर्देवहितं पुरस्ताचक्रमुच्चरतु पश्येम शरदा शतं जीवेम शरदा शतं शृणुयाम शरदा शतं प्रब्रवाम शरदा शतम् अदीनस्याम शरदः शतं भूयश्च शरदः शतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे రక్షక సచ్చిదానంద స్వరూప జగతుత్పాదక దేవ నీ విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము ఉపాసింతుము మాకు సద్బుద్ధులు నెచ్చి సత్కర్మంలో ఆచరించినట్లు అనుగ్రహింపుము స్వామి హే పరమేశ్వర నీవు గొప్ప దయగలవాడవు నీ కృపచే మేము చేస్తున్న జపో ఉపాసనాది కర్మములను నీకు సత్కరంగా ప్రాప్తించుకుందుముగాక ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం శాంతి 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 ఇది వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞం ఓం నమస్తే ఆచార్యజీ సర్వేభ్యో నమో నమః అత శాంతి పాఠః ॐ ध्यौ शान्तिरन्तरिक्षं शान्ति पृथिवी शान्तिरापः शान्तिवोषधया शान्तिवनस्पतया शान्तिरिश्वे देवा शान्तिब्रह्मा शान्ति सर्वं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా ప్రశ్నోత్తరంలో ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఆచార్య దానికి సమాధానం చెప్తారు. ఓం నమస్తే ఆచార్య. నమస్తే ఆచార్య. ఒక చిన్న విషయం అండి, దీని తర్వాత ఒక చిన్న విషయం. ఏం లేదు, ఒక 8 నెలల పిల్ల 8 నెలల పిల్లోడు పుట్టినప్పటి నుంచి ఒక స్లమ్